రోజు రోజుకి శివకి దగ్గరవుతున్న పూర్ణిమ. 'పలికే బంగారమాయన' సీరియల్ ఆగస్టు 5వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, స్వర బయటికి వెళ్తుంటే సందీప్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు, గుడికి వెళ్తున్నావా అని అడుగుతాడు. లేదురా శివ దగ్గరికి వెళ్తున్నాను అంటుంది. శివ దగ్గరగా? అక్కడికి నేనొస్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. సరే నువ్వొక్కదానివే వెళ్ళు. ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతాడు. శివకి హాసినికి పెళ్లి గురించి మాట్లాడటానికి వెళ్తున్నానని స్వర అంటుంది. వాళ్ళిద్దరి పెళ్లి చాలా గ్రాండ్గా పెద్ద ఫంక్షన్ హాల్లో చేద్దామని సందీప్ అంటాడు. దగ్గరుండి అన్ని ఖర్చులు మనమే పెట్టుకుందాం, జాగ్రత్తగా వెళ్ళు అంటాడు. నీలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదని స్వర చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక స్వర వెళ్ళిపోగానే, ఈ మాట కేవలం నీ ఆనందం కోసమే చెప్పాను అంటాడు. ఖచ్చితంగా హాసినిని నేనే పెళ్లి చేసుకుంటాను, హాసిని నాకే సొంతమని సందీప్ అనుకుంటూ ఉంటాడు. మరో సీన్లో అష్టలక్ష్మి బయటికి వెళుతూ హాసినితో, నేను ఆ ట్యూషన్కి వెళ్ళను అంటుంది. నాకక్కడ స్టూడెంట్స్ నచ్చట్లేదు అంటుంది. అలా అందరి గురించి ఆలోచించకూడదు, మన గురించి మనమే చూసుకోవాలని హాసిని అంటుంది. నేను చెప్పేది ఎవరు పట్టించుకోరేంటి, నాకు ఆ ట్యూషన్ నచ్చట్లేదని చెప్తూ ఉంటే అప్పుడే సత్యమ్మ వచ్చి అష్టలక్ష్మికి లంచ్ బాక్స్ ఇస్తుంది. ఈరోజు నేను కొత్త జాబ్లో జాయిన్ అయ్యాను, ఆశీర్వదించమని హాసిని సత్యమని అడుగుతుంది. ఇంతలో దాసు వచ్చి, కొత్త ఉద్యోగంలో చేరావు కదా, పార్టీ ఎప్పుడిస్తావో అని అడుగుతాడు. మీ అల్లుడొచ్చాక ఇద్దరికీ కలిపి పార్టీ ఇస్తానని చెప్పి బయలుదేరుతూ ఉంటే స్వర వస్తుంది. బాబీ వచ్చాడా అని హడావిడి చేస్తూ ఉంటుంది. బాబీ రాలేదు, టైం పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు అని హాసిని అంటూ ఉంటే, ఎందుకమ్మా సడన్గా వచ్చారు అని సత్యం అడుగుతుంది. బాబీ రాగానే బాబీకి హాసినికి పెళ్లి చేస్తున్నాను, బాబీ రాగానే త్వరలోనే వాళ్ళిద్దరి పెళ్లి చేస్తున్నానని స్వర అంటుంది. మీరు వాళ్ళ పెళ్లి చేస్తే మేం ప్రశాంతంగా ఉండలేము, మేం సందీప్ని భరించలేమని వాళ్ళు అంటారు. అయితే సందీప్ మారిపోయాడు, తనే ఈ పెళ్లి చేయమన్నాడని స్వర అనడంతో అందరూ షాక్ అవుతారు. జానకి కూడా సందీప్ మారిపోయాడా అని అడుగుతుంది. అవును అని స్వర అంటే, అయితే నన్ను కూడా పెళ్లి చేసుకుంటాడు అంటది జానకి. సందీప్ మారడంటే మేము నమ్మము అంటుంది సత్యమ్మ. ఎవ్వరూ నమ్మనంటారు, నేను నిజమే చెప్తున్నాను అంటుంది స్వర. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వీళ్ళ పెళ్లి నేను చేస్తాను, గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసేస్తాను, ఆ తర్వాత ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసుకుందామని స్వర అంటుంది. సందీప్ మారిపోయాడు కాబట్టి ఇక నుంచి మనకన్నీ మంచి రోజులే, మనకంతా మంచే జరుగుతుంది అంటుంది స్వర. మరో సీన్లో శివ హాసినికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అయితే చండిక గురించే చెప్తూ ఉంటే ఇంతలోనే చండిక వస్తుంది. మాట మార్చేస్తాడు, ఫోన్ కట్ చేసేస్తాడు. నువ్వు ఫోన్లో మాట్లాడింది విన్నాను అంటుంది చండిక. అయితే విన్నావు కదా అని చెప్పి అక్కడున్న జనాల్ని పిలిచి మీటింగ్ పెడతాడు. వీళ్ళతో 4 మంచి మాటలు మాట్లాడు అంటాడు. ఏం మాట్లాడమంటావంటే శివ వివరంగా చెప్తాడు. చండిక అలాగే వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకుంటుంది. అక్కడున్న బుడ్డోడ్ని ఎత్తుకో అని శివ అంటాడు. వాణ్ణి స్నానం చేసి రమ్మను. ఎలా ఎత్తుకుంటాను అంటే, రేపు లక్షల మంది ఓటేస్తారు, ఈ పేట జనాలందరూ నీకే ఓటేస్తారు, పిల్లల్ని కాసేపు ఎత్తుకో, ఏం పర్వాలేదు, అప్పుడు శుభ్రంగా స్నానం చేసొచ్చి తల స్నానం చేసి మరీ నీకు ఓటేస్తారుగా అని శివ అంటాడు. ఇక శివ మాట కోసం అక్కడున్న 2-3 పిల్లల్ని ఎత్తుకుని ఫోటోలకి ఫోజులిస్తుంది చండిక. అప్పుడు శివ తన మనసులో, నిన్ను తొందరలోనే జైలుకి పంపించి చిప్పకూడు తినిపిస్తానని, దేవుడ్లాంటి మా గంగాధర్ని ఇంత మోసం చేస్తావా అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే చండికకి సందీప్ నుంచి ఫోన్ వస్తుంది. పక్కకి వెళ్ళి మాట్లాడుతుంది చండిక. ఇక పూర్ణిమ, దేనికోసం ఇదంతా చేస్తున్నావు అని శివని అడుగుతుంది. నీకోసమే, నీకు వేరే పెళ్లి చేయాలి కదా, దుకాణంని తప్పించాలంటే మీ అమ్మని మంచి చేసుకోవాలిగా అని శివ అంటాడు. నేను నమ్మను అంటుంది పూర్ణిమ. ఇక ఫోన్లో సందీప్ బిజీగా ఉన్నావా అంటే, బాగా బిజీ అంటుంది. వాడు నీకు బాగా పనిచేస్తున్నాడా అంటే, చాలా బాగా పనిచేస్తున్నాడు అంటుంది. అయితే వాడిని నీ దగ్గరే ఉంచుకో అని సందీప్ అంటాడు. వాడు వెళ్తానన్నా సరే నేను వెళ్ళనివ్వనని ఇక చండిక ఫోన్ పెట్టేస్తుంది. వాడు వచ్చేలోపు నేను హాసినిని పెళ్లి చేసుకుంటానని సందీప్ తన మనసులో అనుకుంటాడు. మరోవైపు హాసిని కొత్త జాబ్లో జాయిన్ అయిపోతుంది. శివని తలుచుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒక పేషెంట్ని కూడా చూస్తుంది. ఇక తర్వాత సందీప్ ఎంట్రీ ఇస్తాడు. మీరేంటి ఇక్కడ అంటే, కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చానంటాడు. మీకెలా తెలిసిందని హాసిని అంటుంది. చిన్న పనుండి ఇటువైపు వచ్చాను, డాక్టర్ల దగ్గర నీ పేరు చూసా, అందుకే నీ దగ్గరికి వచ్చాను, ఎనీవే కంగ్రాట్స్ అంటాడు.
నువ్వు నన్ను అలా చూస్తున్నావేంటి? నేను పాత సందీప్ కాదు, మారిపోయాను. అమ్మ చెప్పలేదా అంటే చెప్పింది అంటుంది. అయినా నువ్వు నమ్మలేదు కదా అంటాడు. నీకు కొత్త ఉద్యోగం వచ్చింది, నా ఉద్యోగం పోయింది. నువ్వేదో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నావని అమ్మ చెప్పింది, కానీ అది ఇదని నాకు ఇప్పుడే తెలిసిందని సందీప్ అంటాడు. నువ్వు శివ పెళ్లి చేసుకోండి, మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండండి. మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి నేను చేస్తానని సందీప్ అంటాడు. ఇక నుంచి నువ్వు కొత్త సందీప్ని చూస్తావని చెప్పేసి ఇక సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత సందీప్లో ఇంత మార్పు ఏంటి? నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు, నాకు ఐ లవ్ యూ చెప్పలేదు, పెళ్లి చేసుకుంటానని కూడా అనలేదు, ఇంత మర్యాదగా ఎలా మాట్లాడాడు, ఇది నేను నమ్మలేకపోతున్నానని హాసిని తన మనసులో అనుకుంటుంది. మరో సీన్లో పూర్ణిమ నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటే శివ వస్తాడు. నేను నీకు నెయిల్ పాలిష్ పెట్టనా అని అంటాడు. పూర్ణిమతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. నీకు రంగుల గురించి, అమ్మాయిల మనుషుల గురించి కూడా తెలుసా అంటే, రంగు డబ్బా కానీ రంగుల గురించి తెలుసా అంటావా, నేను పెద్ద రంగు డబ్బా అని అంటాడు. నేను మనుషుల్నే కాదు మనసుల్ని కూడా అర్థం చేసుకుంటాను అంటాడు. నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావట్లేదని పూర్ణిమ అంటుంది. మీ అమ్మ దుకాణంతో నీ పెళ్లి చేయనందిగా, ఇంకేంటి అంతా సంతోషమే కదా అని శివ అంటాడు. అది నేను నమ్మడం లేదు అంటుంది పూర్ణిమ. మీ మామ దుకాణానికి ఇంకో అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది అని నువ్వు మాటిస్తే అప్పుడు నమ్ముతానని పూర్ణిమ అంటుంది. ఏంటి నేను మాటివ్వాలా, నేనెలా మాటిస్తాను అని శివ అంటాడు. నాకదంతా తెలీదు, నువ్వు మాటిస్తేనే నమ్ముతాను అంటుంది. సరే అయితే నేను మాటిస్తున్నాను, మీ మామ దుకాణం కాడికి వేరే అమ్మాయితో నేను పెళ్లి చేస్తాను సరేనా అంటాడు. పూర్ణిమ చేతిలో చెయ్యేసి మాటిస్తాడు. చెయ్యి వెనక్కి తీసుకోబోతుంటే పూర్ణిమ మాత్రం ఆ చెయ్యి వదలదు, గట్టిగా పట్టుకుంటుంది. అలా పూర్ణిమ శివకి దగ్గరవుతుంది. పూర్ణిమ నవ్వుతుంది. అలా వాళ్ళిద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.